ఒకే ఒక్క ప్రశ్న 4,20,000 మంది విద్యార్థుల భవితవ్యాన్నే మార్చేసింది. పేపర్ లీకేజీతో దేశవ్యాప్త సంచలనానికి కారణమైన నీట్లో ఒక క్వశ్చన్ కారణంగా మెరిట్ లిస్ట్ మొత్తం మారిపోయింది. ఏకంగా 44 మంది ఫస్ట్ ర్యాంక్ కోల్పోయారు. నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే లేపింది. ఓవైపు ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే సుప్రీంకోర్టులో మార్కుల విషయమై మరో పిటిషన్ దాఖలైంది. ఫిజిక్స్ విభాగంలోని అటామిక్ థియరీలో 29వ ప్రశ్నకు 2 సమాధానాలు ఉన్నాయని, వాటిలో దేన్ని ఎంపిక చేసినా మార్కులిచ్చారని ఓ అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో దీనిపై విచారించిన నిపుణుల కమిటీ ఆప్షన్ 4 మాత్రమే సరైన సమాధానమని తేల్చింది. దీంతో ఆప్షన్ 4 ఎంచుకున్న వారికి మాత్రమే మార్కులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో పరీక్ష తుది ఫలితాలను విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రివైజ్డ్ ర్యాంక్ కార్డులు విడుదల చేసింది. అయితే ఈ ఒక్క ప్రశ్న కారణంగా ఏకంగా 4,20,000 మంది అభ్యర్థుల భవితవ్యం తలకిందులైంది. వీరందరికీ 29వ ప్రశ్నకు సంబంధించిన 4 మార్కులతో పాటు తప్పు రాసినందుకు ఒక నెగటివ్ మార్కు చొప్పున మొత్తం 5 మార్కులను తగ్గించారు. అంతేకాదు 720కి 720 స్కోర్ సాధించిన 61 మందిలో ఈ ప్రశ్నకు మార్కులు పొందిన వారు 44 మంది ఉన్నారు. దీంతో వారి స్కోర్ కూడా మారిపోవడంతో 44 మంది ఫస్ట్ ర్యాంకు కోల్పోయి టాప్ ర్యాంకర్ల జాబితా 17కు తగ్గిపోయింది. నీటిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఈ ఎగ్జామ్ పై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ కొత్త విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నీట్ రద్దు కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఇటీవలే ఆమోదించింది. తాజాగా కర్ణాటక అసెంబ్లీ సైతం నీట్ పై వ్యతిరేకంగా తీర్మానం చేసింది. మొత్తంగా ఒక నీట్ పరీక్ష కారణంగా పేపర్ లీకేజీ వ్యవహారం బయటికి రావడంతో పాటు కేవలం 1 మార్కు కారణంగా 4,20,000 మంది విద్యార్థుల భవితవ్యం తలకిందులైంది.